సార్ మీ పేరు? నా పేరు హరినాయక్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు సార్ ఇక్కడ లోకల్‌గా? పుట్టింది ఈయన్నే. పుట్టి మొత్తం మీరు పుట్టింది పెరిగింది ఈయన్నే. యాహ్! పిల్లలు కూడా పెద్దగా ఈయన్నే. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో బై ఎలక్షన్ రాబోతున్నాయి. సో ఏ క్యాండిడేట్ ఎవరుంటే బాగుంటుంది అండ్ ప్రజలతోని ఎవరున్నారు ఇప్పటివరకు ఇక్కడ? అంటే పార్టీకి సంబంధించా లేకపోతే ఏదన్నా పార్టీకి సంబంధించి అనుకుంటా. పార్టీకి సంబంధించి అంటే జనాలలో ఇప్పుడు ప్రస్తుతం హ్మ్. మేము చూసినప్పుడు జనాలలో అంటే పిజార్ సాబ్ ఉంటుండే. అవును. ఇప్పుడు జనాలలో ప్రతి దాంట్లో ఉన్నాడంటే నవీన్ యాదవ్. నవీన్ యాదవ్. నవీన్ ఓకే. యాదవ్. ఆ! నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. హ్మ్. ఇక్కడ లోకల్లోనే ఉంటాడు రేమత్ నగర్, అవును. ఇసుపూడల. అవును. ఎవరైనా ఆయన దగ్గర ఎట్లుంటుందంటే ఒక నాయకుడే రావాలి, ఆయన ఎంబడినే రావాలని ఉండదు. ఎవరైనా పోయి కలవచ్చు. కలవచ్చు ఆయనకు డైరెక్ట్ ఉన్నది. ఇప్పుడు ఆయన ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చినా హ్మ్. వాళ్ళ క్యాడర్ కూడా ఫోన్ చేయడు, హ్మ్. ఆటోమేటిక్ ఒకళ్ళే వచ్చేస్తారు. ఒక్కళ్ళు వచ్చేస్తాడు. ఓకే. అటువంటి నాయకుడు కావాలి. హ్మ్. ఇప్పుడు ఎందుకంటే పోయిన పాలన చూసినాము, అవును. వాళ్ళ వెంబడి తిరిగేటోళ్ళు హ్మ్. వాళ్ళకే చేసుకున్నారు. హ్మ్. ఇక్కడ ఒక ఛత్రపతి శివాజీ నగర్ ఉంటుంది. ఆ! అక్కడ ఒక ఉద్యమకారుడు ఉండే శరణప్ప అని చెప్పి మా స్నేహితుడు, ఓకే. ఆ! మా వెంబడి తిరిగినోడు, మా స్కూల్లో ఉద్యమంలో పనిచేసినోడు. హ్మ్. ఉద్యమంలో చనిపోయిండు. ఓకే. ఆ! ఆయన కుటుంబానికి ఒక్క రూపాయి రాలే ఇప్పుడు వరకు. ఇప్పటికి. ఒక్క రూపాయి. మరి పెద్ద పెద్ద చెప్తారు కానీ తెలంగాణ ఉద్యమకారులు అందరినీ మేము అది చేసుకున్నాం, మేము ఆదుకున్నాం అని చెప్పి చెప్తారు కదా బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ నాయకులు, హ్మ్. టిఆర్ఎస్ వేరేది. ఓకే. ఆ! టిఆర్ఎస్ నాయకులం మేము. ఆ! 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 మేము టిఆర్ఎస్ నాయకులం. ఓకే. ఆ! తెలంగాణ ఉద్యమకారులం మేము. అవును. బీఆర్ఎస్ నాయకులు మొన్న వచ్చిన వాళ్ళు. ఓకే. ఆ! టీఆర్ఎస్ నాయకులు ఇవాళ కూడా రోడ్ల మీద ఉన్నాం. జెండాలు 2001 నుండి 2014 తెలంగాణ వచ్చినంత వరకు జెండాలు లేపినాం, ప్రతి ఊర్లో తిరిగినాం, హ్మ్. హ్మ్. ఉద్యమంలో పాల్గొన్నాం, దెబ్బలు తిన్నాం, అన్ని చేసినాం, అవును. కుటుంబాలని ఆగం చేసుకున్నాం, హ్మ్. పిల్లల భవిష్యత్తులు పాడు చేసుకున్నాం. కేసులు పెట్టుకోరు. కేసు ఉద్యమంల కోసం పిల్లల భవిష్యత్తును పాడు చేసుకున్నాం. హ్మ్. కానీ ఇన్ని ఉన్నాం. హ్మ్. మధ్యలో వచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్నోళ్ళు వాళ్ళే తీసుకున్నారు, కానీ జనాలకి ఎవ్వరికి రాలేదు. అలాగే డబుల్ బెడ్రూమ్ అవి ఎవ్వరికి రాలేదు. ఎవరైతే వాళ్ళ మాట వింటారో వాళ్ళకే. హ్మ్. ఇప్పుడు నేను ఉద్యమకారాన్ని, నాకు ఇవ్వాలని ఒక లేదు. హ్మ్. నాకు డబుల్ బెడ్రూమ్ లేదు. అవును. నాది 20 గజాల ఇల్లు. నేను హ్మ్. 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 మా అమ్మ నాయన ఉంటారు, నేనేమో హ్మ్. కిరాయికి ఉంటాను. ఆ! ఆ! నేను కిరాయి ఇంట్లో ఉంటాను. నాకు ఇప్పటివరకు ఇల్లు లేదు. హ్మ్. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పోటీ ఉద్యమంలో పార్టీ నాయకులు. ప్రతి ఒక్క తెలంగాణ నాయకులు, ప్రతి ఒక్కరు గుర్తుపట్టిన నాయకులు లేరు నాకు. ఆ! 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 ప్రతి ఒక్క నాయకుడు గుర్తుపడతాడు. హ్మ్. చేసిన వాళ్ళు గుర్తుపడతారు, కార్పొరేటర్లు గుర్తుపడతారు, మేయర్ చేసిన వాళ్ళు గుర్తుపడతారు, అందరు గుర్తుపడతారు. కానీ మాకు చేసింది ఏం లేదు ఇప్పుడు వరకు. హ్మ్. హ్మ్. మేము రోడ్ల పాలైనాం కానీ ఏం చేయలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఉద్యమకారులను మేము ఆదుకుంటామని చెప్పేసి కొంతమందిని పిలిచి ₹1,00,00,000 ఇవ్వడం కావచ్చు, వాళ్ళని పిలిపించుడు గట్లే చేస్తుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం అయినా ఏమన్నా మంచిగా కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఆ! ఇప్పుడు కాదు, హ్మ్. చిన్నప్పటి నుండి చూసినాం. ఓకే. పీజీఆర్ సాబ్ ఉన్నప్పటి నుండి చూసినాం. పీజీఆర్ సాబ్ మా అభిమాని. అవును. ఎందుకంటే జనాలలో ఉంటుండే, పోయినా కూడా గుర్తుపడుతుండే. అవును. పీజీఆర్ సాబ్ ఉన్నప్పుడు ఒక లీడర్ ఒక ఎమ్మెల్యేతో సమానం ఉండే. హ్మ్. 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 పీజీఆర్ సాబ్ బస్సు లీడర్లతో కాంటాక్ట్ ఉంటుండే. వారంకి ఒకసారి పోవాలి, ఏంది సమస్యలు ఏంది అనేది కనుక్కోవాలి. పీజీఆర్ సాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం అది. అవును. అది కాంగ్రెస్ ప్రభుత్వం. హ్మ్. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుంది. సన్న బియ్యము, హ్మ్. ఉచిత బస్సు, హ్మ్. కరెంట్ బిల్లు 200 యూనిట్ లోపల ఫ్రీ వాళ్ళకి ఇస్తూ వస్తున్నాయి. గ్యాస్ సబ్సిడీ వస్తున్నాయి. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు స్టార్ట్ చేసిర్రు, వస్తున్నాయి. ఆ! ఇప్పుడు నేనేమంటున్నా, పీజీఆర్ సాబ్ ఉన్నప్పుడు కట్టించిన ఇల్లులు ఇవి ఆ! ఛత్రపతి శివాజీ నగర్ లో. ఆ! ఆ! ఆయన చనిపోయిన తర్వాత కొడుకు పట్టాలు ఇప్పించిండు. అవును. ఓకే. ఆ! విష్ణన్న పట్టాలు ఇప్పింది. దాని తర్వాత సమస్య లేదు. ఇప్పుడు ఇది ఆనంద్ నగర్. ఆనంద్ నగర్ ఏంటంటే బీఆర్ఎస్ కు ఓట్లు పడతాయని చెప్పి ఇగో ఈ రోడ్డు చూడండి, మీరు కెమెరా చూడండి, ఆ! ఈ రోడ్లు చూడండి. ఓకే. అంటే బీఆర్ఎస్ కాబట్టి ఈ లోడ్ మంచి ఈ ఆనంద్ నగర్ బస్తీకి రోడ్లు చెప్పుకుంటారు. ఛత్రపతి శివాజీ నగర్ మొత్తం స్లమ్ ఏరియా. ఆ! ఆ రోడ్లు చూడండి. ఆ! ఇది కాంగ్రెస్ కంచుకుంట. ఆ! ఇది డెవలప్మెంట్ లేదా అందులో? డెవలప్మెంట్ ఉండదు ఇక్కడ. హుహు. ఈ బస్తీ నీళ్లు, ఆ బస్తీ నీళ్లు అన్ని దీంట్లోకి పారుతాయి. అవును. చిన్న చిన్న పిల్లలు కూరగాయలు అమ్ముకుంటారు, అన్ని చేస్తారు, రోగాలకు పాలవుతారు. ఆ! ఆ! కూలి పని చేసి బతికేటోళ్ళు. హ్మ్. హ్మ్. చూడండి కిరాయిలు ఉన్నాయి. అవును. ఒక్క కుటుంబానికి 4-5 పిల్లలు ఉంటారు. ఆ దాంట్లో ఉంటారు. కిరాయికి ఏడు వస్తాయి, ఏమొస్తాయి? అవును. కూలి చేసిన బతుకుడు వాళ్ళు హాస్పిటల్గా సగం పాలవుతున్నాయి. అవును. ఇప్పుడు ఇంకొకటి నేనేం చెప్తున్నా, ఇప్పుడు లోకల్ ఎలక్షన్ ఇప్పుడు రాబోతున్నాయి కాబట్టి స్థానిక నాయకుడు ఉండాలి. అవును. అవును. స్థానికంగా నాయకుడు, స్థానిక సంవత్సరం. ఇప్పుడు మేము చూసినాము 2014 సెకండ్ ప్లేస్ ఎంఏఎం తోని. అవును. ఎవరు? నవీన్ యాదవ్. ఎంఏఎం ఓట్ బ్యాంక్ ఎంతో ఒక 10,000, 15,000 ఓట్లు ఉంటాయి. హ్మ్. అయినా ఆయన వ్యక్తిగతంగా సెకండ్ ప్లేస్. హ్మ్. అదే 2018 ఇండిపెండెంట్ నిలబడ్డాడు, 20,000 ఓట్లు. హ్మ్. హ్మ్. మొన్న 2023 చాలా మంది నవీన్ యాదవ్ కాంగ్రెస్ ఆయననే అనుకున్నారు. ఆయన ఇప్పుడు విత్డ్రా చేసుకున్న చాలా మంది ఏమనుకున్నారు, నవీన్ యాదవ్ నిలబడ్డాడు అన్నట్టు ఆయనను ప్రచారం ఎక్కువ చేసిండు.
అరే ఆయననే కాబట్టి అంత అంత ఓట్ మెజార్టీ వచ్చింది. ఉమ్. ఇక్కడ ఎట్లుంటుంది అంటే ఆంధ్రోలు ఉంటారు, అందరు ఉంటారు, నార్త్ ఇండియన్స్ అందరు ఉంటారు. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఓట్ బ్యాంక్ మొత్తం చీల్చిపోయింది. లేకపోతే వన్ సైడ్ నవీన్ యాదవ్ ఉంటే వన్ సైడ్ గెలిచిపోతుంది అక్కడ. మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నవీన్ యాదవ్కి ఇస్తా అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ ఇస్తే నవీన్ యాదవ్ గెలుస్తారంటారా? నవీన్ యాదవ్ కిల్కం ఈడ. ఉమ్. నవీన్ యాదవ్కి ఇస్తే 101% గెలుస్తుంది. నవీన్ యాదవ్ సమస్యలు తెలుసు ఇక్కడ. ఓకే. నవీన్ యాదవ్ తో మేము కలుస్తాం కదా ఎప్పుడైనా వచ్చినప్పుడు. ఆయన ఒకటే అంటాడు, అన్న నాకు ఏం లేదు, ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ తేవాలి ఫస్ట్ నుండి ఇంటర్ వరకు. ఇక్కడ లేదు, మన ఏరియాలో లేదు, ఎక్కడ లేదు. ఇక్కడ ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ లేదు. అది పెడదామన్నా, అది పెడితే మనకు చాలా మంది స్లమ్ ఉన్నారు. జూబ్లీస్ నా పేరుకే వస్తుంది, నామకే వస్తుంది జూబ్లీస్, కానీ స్లమ్ ఎక్కువ. పిల్లలు ఇప్పుడు ఒక 10,000 12,000 కూలి పని చేసుకుని బతికేటోళ్ళము. అది కూడా పోతున్నాయి ఇప్పుడు నోడదాల. బయట రాష్ట్రాల నుండి వస్తారు, ఆ పనులు కూడా వాళ్ళే చేసుకుంటారు. ఇబ్బంది అవుతుంది పిల్లలకి. ఇప్పుడు మా పిల్ల ఉంది, ఇప్పుడు సంవత్సరానికి 30,000 కట్టాలి. ఎక్కడి నుండి కడతాం? అదే గవర్నమెంట్ స్కూల్ మంచి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ బాగుంది అంట కదా, ఇప్పుడు చెప్తూ చాలా బాగా స్టడీ చేస్తున్నారు. ఒక స్కూల్ ఈడ, ఒక స్కూలు, కొంతమంది గ్రాడ్యుయేట్ ముస్లిమ్స్ కి గ్రాడ్యుయేట్ ఇబ్బంది ఉంది. అవన్నీ చెప్తా ఉంటాడు ఆయన. అన్న ఇది చేద్దాం, అది చేద్దాం. ఇప్పుడు ఇంకొకటి ఆయన లోకల్లో బాగుంటాడు, ఆయనకే ఇవ్వాలి టికెట్. కాంగ్రెస్ పార్టీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఆడ ఢిల్లీలో గాంధీ భవన్ లో కూర్చొని డిక్లేర్ చేయకండి, జనాలలో ఉండే మనిషిని డిక్లేర్ చేయండి. మాకు సమస్యలు, ప్రజలకు సమస్యలు తెలుసుకునే మనిషి కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఎవరు చేసి వాళ్ళు ఎంబడి తిరిగేటోళ్ళకే చేసుకుర్రు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మీరు ఇచ్చినట్టుగా వాళ్ళు ఎంబడి తిరిగేటోళ్ళకే చేసుకుంటారు. కానీ నవీన్ యాదవ్ ఉంటుంటే స్థానికంగా చేస్తాడు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు యూత్ లో ఉండేనే ప్రతి మంచి దానికి పోతాడు, చెడు దానికి పోతాడు. మొన్న ఈ మధ్యలో ఒక 1 year 6 months బ్యాక్ బాబు ఉంటాడు ఇక్కడ, కిరాయితో ఆకాశాన్ని పిల్లగాడు ఉంటాడు. ఆయన బ్రిడ్జ్ మీద నైట్ లో వస్తుంటే యాక్సిడెంట్ అయింది. పాపం కుటుంబం బతకడానికి వచ్చారు, కిరాయి ఇంట్లో ఉంటారు. 6 లక్షలు 7 లక్షలు డాక్టర్లు అన్నారు. మా బాబుల ఫ్రెండ్సే. నవీన్ అన్న దృష్టికి వెళ్ళిందంట. ఎవరు వెళ్తే మాకు కూడా చేయలే, ఎవరు చేయలే, డైరెక్ట్ వచ్చిండు, కలిసిండు, మాట్లాడిండు. అసొంటి నాయకుడు కావాలి ఇక్కడ. సమస్యలు తెలుసుకునే నాయకుడు కావాలి. మేము కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము, గాంధీ భవన్లలో అక్కడిక్కడ కూర్చొని టికెట్లు అడిగేటోళ్ళకి ఇవ్వకండి, జనాలలో ఉండే మనిషికి టికెట్ ఇవ్వండి. జనాల సమస్యలు తెలుసుకున్నాండి. పీజీఆర్ సాబ్ ఉండే, మేము చిన్నప్పటి నుండి ఆయనకు రాజకీయం తెలుసుకుని పీజీఆర్ సాబ్ ఉండే, పీజీఆర్ అంటే అందరు చిన్న పిల్లలు కూడా గుర్తుపట్టే నాయకుడు ఉంటే, ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా అట్లా ఉంటే మనిషి. ఆయన ఒక్కసారి గెలిచినట్టే గ్రేటర్ హైదరాబాద్ రాబోయే ఎలక్షన్స్, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉంటే అది దృష్టిలో పెట్టుకోండి. బీజేపీ కూడా ఇంత లూజ్ లేదు ఇక్కడ. బీజేపీ ఎందుకుంటదు? బీజేపీకి 2018లో 6,000 ఓట్లు ఉండే, అదే 2023లో 25,000 ఓట్స్ అయినాయి. అంటే ఓట్ బ్యాంక్ పెరిగింది. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మాకంటే సార్ లేరు, ఇప్పుడు చనిపోయిన పాపం. ఇప్పుడు బీజేపీ నిలబడ్డది అనుకోండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ వెళ్ళే ఛాన్సెస్ ఎట్లా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు జనసేన చంద్రబాబు నాయుడు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకల్ నాయకుడు, ప్రజలలో ఉండే మనిషి, అసొంటి నాయకునికి టికెట్ ఇవ్వాలి. మా సమస్యలు తెలుసుకునే నాయకునికి ఇవ్వండి, మీరు ఆడ కూర్చొని కాదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఎవరు తెలుసు అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు వరకు ప్రచారమే లేదు. ఎంత మంచి స్కీమ్స్ ఇవ్వండి, చాలా అన్ని సన్న బియ్యం, ఫ్రీ బస్సు, కరెంట్ అన్ని చాలా ఫ్రీ, స్టడీ ఉద్యోగాలు వస్తున్నాయి, జాబ్స్ పడుతున్నాయి, అన్ని మంచి ఉన్నాయి. అవి జనాలలో పోతున్నాయా? ఇప్పుడు 2 years రావడానికి అవుతుంది, దగ్గర 2 years పడుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ని స్కీమ్లు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏ స్టేట్ లో నడుస్తుంది, మన నడుస్తుంది, కానీ మీరు ప్రజల్లో తీసుకుపోతలేడు. ఎందుకు తీసుకుపోతారు? మీకు హైదరాబాద్ లో సీట్ లేదు, సీట్ ఉన్నా వేరేలోకి ఇస్తారు. మీరు పిలిచి లోకల్ తెలియని సమస్యలు తెలియని వాళ్ళకి ఇస్తారు. అదే సమస్యలు తెలియదు ప్రతి ఒక్కరికి టచ్ లో ఉన్న మంచికి ఇస్తే ఆయన ప్రతి ఒక్కరికి చెప్తారు, స్కీమ్స్ ఉన్నాయి పెట్టుకోండి, మీరు ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు యువకులు ఉన్నారు, ఇంటర్ డిగ్రీ చదువుకొని ఇలా చబుత్రాల మీద కూర్చుంటారు. రాత్రి అంతా కూర్చుంటారు, పొద్దుంతా వండుకుంటారు, మళ్ళీ సాయంత్రం వచ్చి కూర్చుంటారు. అసొంటి ఉంది. నవీన్ యాదవ్ లాంటి మంచికి ఇవ్వండి, లోకల్ సమస్యలు తెలుసు, ఆయనకు టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్తున్నాను.